విశ్వామిత్రుని తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. ఆయన శరీరం నుండి వెలువడుతున్న తపోగ్ని జ్వాలలకు దేవతలు కూడా భయపడ్డారు. ముఖ్యంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు విశ్వామిత్రుడు తన తపశక్తితో స్వర్గలోకాన్ని కూడా ఆక్రమిస్తాడేమోనని ఆందోళన చెందాడు. విశ్వామిత్రుని తపస్సుని ఎలాగైనా భంగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఇంద్రుడు మేనకను పిలిపించాడు. మేనక, నీవు భూలోకానికి వెళ్ళి విశ్వామిత్రుని తపస్సుని భంగం చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడి ఆజ్ఞ శిరసావహించి మేనక భూలోకానికి వెళ్ళి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న వనప్రాంతాన్ని చేరుకుంది. మేనక తన మధురమైన కంఠంతో గానం చేస్తూ అద్భుతమైన నృత్యం చేయడం ప్రారంభించింది. ఎన్నో ఏళ్లుగా నిశ్చల తపస్సులో ఉన్న విశ్వామిత్రుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా అపురూప సౌందర్యరాశి అయిన మేనకను చూశాడు. బ్రహ్మర్షి కావాలన్న లక్ష్యాన్ని మర్చిపోయాడు. కామదేవుని బాణాలకు గురై మేనక సౌందర్యానికి దాసుడయ్యాడు. విశ్వామిత్రుడు మేనకతో కలిసి జీవించడం ప్రారంభించాడు. వారి కలయిక ఫలితంగా ఆడ శిశువు జన్మించింది. ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.